ఘనమైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినాం. దేవుడు కోరినట్లుగా ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించడం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము, మనకందరికీ తెలిసిన భాగమే. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మనందరము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు మనందరము కలిసి చదువుకుందాము. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. మరొక భాగము యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8-10 వచనములు మనము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8-10 వచనములు మనమందరము కూడా కలిసి చదువుకుందాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పులుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మరొక భాగము యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము మొదటి 2 వచనములు మనమందరము కూడా కలిసి చదువుకుందాం. అయినను నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడిన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము. చాలు. ప్రభు సహాయం కొరకై మనము యెషయా గ్రంథములో 41వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం కదా. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రభు అంటా ఉన్నాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు. 10వ వచనం మధ్య భాగంలో కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. అదే మాట 44వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ వచ్చినాం కదా. నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యెషూరును, నేను ఏర్పరచుకున్న వాడిని అని, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని ప్రభు అంటా ఉన్నాడు. కాబట్టి ప్రభువు మనలను ఏర్పరచుకున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటే సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పడం, ఇంకా నేను కోరుకున్నాను అని చెప్పుకోవడం, లేకపోతే నిన్ను నా కొరకై ప్రత్యేకించుకున్నాను అని చెప్పడం అన్నమాట. మనం చూస్తూ వచ్చినట్లయితే యోహాను సువార్తలో రాయబడుతుంది కదా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చదవండి. నేను మిమ్మును లోకములో నుండి ఎక్కడి నుంచి ప్రభు ఏర్పరచుకున్నాడంట? నానా పాటలు బాగా పాడతావు, కొద్దిగా ఇటు విను, ఇటువైపు విను. మంచి పిల్లోడివి నువ్వు, చాలా గట్టి స్వరంతో పాడతావు. నిన్ను చూస్తే నాకు చాలా ఆనందం కలుగుతుంది. చాలా ఎత్తి పాడతావు, చాలా మంచి స్వరంతో పాడతావు. అలా చేయద్దు, సరేనా? ఇటు విను. యోహాను సువార్త మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రభు ఏమంటా ఉన్నాడు? లోకములో నుండి నేను మిమ్మలను ఏర్పరచు.
రాయబడుతుంది 15వ అధ్యాయం 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మనము ప్రభువును ఏర్పరచుకున్న వారము కాదు. మనము ప్రభువును సెలెక్ట్ చేసుకున్న వారము కాదు. అయితే ప్రభువే మనలను లోకములో నుండి ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. అనగా లోకంలో ఉన్న మనలను ప్రభువు కోరుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది కొన్ని మాటలు మనం చూద్దాము. రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎందుకు ఏర్పరచుకున్నాడో కొన్ని మాటలు చూద్దాము. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంట? రక్షణ పొందుటకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నట్లు, ఆయన మనల్ని కోరుకున్నట్లు, ఆయన మనలను ప్రత్యేకపరచుకున్నట్లు ఉద్దేశం ఏంటయ్యా అంటే, మనము రక్షణ పొందడానికి. ఎక్కడి నుంచి రక్షణ? చూడండి, రాయబడుతుంది తెస్సలోనికి రాసిన మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. కలిగెను తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించి. అంటే ఎక్కడి నుంచి రక్షణ అంట? రాబోవు ఉగ్రత. అందుకొరకే బాప్తిస్మ ఇచ్చి యోహాను యొద్దకు బాప్తిస్మ తీసుకోవడానికి వెళ్తే ప్రభు బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటా వచ్చినాడు కదా. ఏమంటా వచ్చినాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే ఏముందంట? రాబోవు ఉగ్రత. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఇంకా రాయబడుతుంది 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. కూడా పరలోకంలో నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి ప్రతిదండన. ఏముందంట? ప్రతిదండన ఉంది. రాబోవు ఉగ్రత ఉంది, ప్రతిదండన ఉంది. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఇంకా చదవండి అదే మాట 10వ వచనంలో కూడా చివరి మాట చదవండి, చివరి వచనం చదవండి. నిత్య నాశనమును దండన. ఏం దండన అంటది? ప్రతిదండనను పై వచనంలో చూస్తూ ఉన్నాం. రాయబడుతుంది యోహాను సువార్తలో మనం చూస్తూ వచ్చినాం రాబోవు ఉగ్రత. ఇక్కడ రాయబడుతుంది ప్రతిదండన. ఇక్కడ ఇంకా రాయబడుతుంది ఏంటంట? నిత్య నాశనమును దండన. కాబట్టి వీటి నుంచి తప్పించడానికి ప్రభు మనలను ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది కదా, మునుపు మీరు దైవోగ్రతకు దేనికి పాత్రలుగా ఉన్నామన్నట? దేవుని ఉగ్రతకు పాత్రలుగా ఉన్నాం. దేవుడు చేసే ఆ ప్రతిదండనకు, నిత్య నాశనం అనే దండనకు మనము పాత్రలుగా ఉంటా వచ్చినాం. అయితే వాటి నుంచి తప్పించుటకు, వాటి నుంచి మనము రక్షణ పొందుటకు దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఉదయ కాలంలో ప్రభువును మనం ఆరాధించాలి. ప్రభువా, రాబోవు ఉగ్రత లేకపోతే ఆ ప్రతిదండన, ఆ నిత్య నాశనం అనే దండ నుంచి నన్ను తప్పించడానికి నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, లోకములో నుండి నేను మిమ్మలను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును,
భూమి దాని మీద ఉన్న కృత్యములను కాలు అంటే ఆకాశము భూమి ఇవన్నీ ఏమైపోతూ ఉన్నాయి, లయమైపోతూ ఉన్నాయి. దేవుడు తన అగ్ని చేత వీటిని దహించి వేసేవాడిగా లేకపోతే లయము చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. అయితే లయమైపోయేటువంటి ఈ భూమిని, ఈ ఆకాశం నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడు, రక్షించడానికి మనల్ని ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి మొదటి విధానంలో ప్రభువును ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా ఈ లోకము నీ ఉగ్రతకు ఉండగా లేకపోతే నిత్య నాశనం అనే దండన ఉండగా ఆ దండన నుంచి, ఆ ఉగ్రత నుంచి నన్ను తప్పించడానికి నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆ నిత్య నాశనం అనే దండం నుంచి తప్పించడానికే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, రాయబడుతుంది కదా ఈ రక్షణ ఎలాంటిదంట హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది కదా, గొప్ప రక్షణ. ఇది ఎలాంటి రక్షణ అంటే గొప్ప రక్షణ రాయబడుతుంది. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడుతుంది ఏం రక్షణ అంటే ఇది ఆత్మ రక్షణ. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతుంది, మీరు ఆత్మరక్షణను పొంది. ఏం రక్షణ పొందినామంట మనము? ఆత్మరక్షణ. అనగా ఆ నిత్య నాశనము నుంచి, ఆ నిత్య దండన నుంచి, ఆ దైవోగ్రత నుంచి తప్పించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఈ ఉదయ కాలంలో ప్రభువును మనము ఆరాధించాలి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడంట? ఏర్పరచబడిన వంశంలో మనల్ని చేర్చినాడు. ఆయన మనం ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, ఏం చేశాడంట? ఆయన ఒక ఏర్పరచుకున్న వంశంలో మనలను చేర్చిన వాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, తెస్సలోనికి రాసిన దానికంటే ముందుగా 2వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయము, 2వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఎందుకు ఏర్పరచుకున్నాడంట? తన సన్నిధిలో ఉండడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. లేక తనకు పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తన సన్నిధిలో నిలిచి ధూపము వేయడానికి మన దేవుడు అనగా ప్రత్యేకించబడిన వంశము, ఏర్పరచబడిన వంశం అంటే ఆయనను సేవించే వారిగా, ఆయన సేవించే గుంపులో ఆయన మనల్ని చేర్చిన వాడుగా ఉన్నాడు. నిజమే కదా, ఒకప్పుడు మనము నిజమునకు దేవుళ్ళు కాని వాటిని మనము ఆరాధిస్తూ వచ్చినాం, వాటిని పూజిస్తూ వచ్చినాం, వాటిని సేవిస్తూ వచ్చినాం. ఆయన మనల్ని ఏర్పరచుకొని ఏం చేశాడు? ఏర్పరచబడిన వంశం. ఈ వంశం ఎలాంటిది? ఆయన సన్నిధిలో నిలిచి ఆయనకు పరిచర్య చేసే వంశములో, ఆయన సన్నిధిలో నిలిచి ఆయనకు ధూపం వేసే పరిచర్య చేసే ఆ గుంపులో ఆయన మనలను చేర్చిన వాడుగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. మనము ఎలాగున రక్షింపబడి దైవోగ్రత నుంచి, ఆ ప్రతిదండన నుంచి, ఆ నిత్య నాశనం నుంచి మనము రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవాలని. ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడంట? మనం ఇలాగూ రక్షణ పొంది ఏం పొందుకోవాలంట? మహిమను. అనగా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను మనం పొందుకోవడానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకోవడానికి ఎందుకంటే ఆ రక్షణ నుంచి, ఆ దైవోగ్రత నుంచి మనల్ని తప్పించి రక్షించుకోవడానికి మాత్రమే కాదు, కానీ దేని కొరకంట? ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందుటకు. అది ఎలాంటి మహిమ అంటే చూడండి, రాయబడుతుంది మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి.
ఆ, ఆ. ఏ మహిమ అంటే అది చాలంట, ఏ మహిమ అంటే అది నిత్యము ఉండేటువంటి మహిమ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ నిత్యము ఉండేటువంటి ఆ మహిమకు దేవుడు మనల్ని పిలిచిన వాడిగా ఉన్నాడు. మొట్టమొదటి కనుక జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడు. దేని కొరకు ఏర్పరచుకున్నాడంట? రక్షణ పొందుటకు. ఏం రక్షణ అది? లోకానికి దైవోగ్రత ఉంది, లోకమునకు నిత్య దండన ఉంది, లోకమునకు నిత్య నాశనం అనే ప్రతిదండన ఉంది. వీటి నుంచి ఆయన మనలను తప్పించుటకు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ఆయన ఏర్పరచబడిన వంశములో, ఆయన ఏర్పరచుకున్న వంశంలో ఆయన మనం చేర్చుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్న వంశం ఎలాంటిది? ఆయనను సేవించే వంశం. ఆయన సన్నిధిలో నిలిచి ఆయన సేవించే వంశంలోనికి మనలను చేర్చుకున్నాం. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన మనం రక్షించి దేని కొరకు పిలిచినాడంట? తన మహిమకు. ఎలాంటి మహిమది? తన నిత్య మహిమకు మనలను పిలిచిన వాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే చూడండి, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆ నిత్య మహిమలో ఎలాగుంటాము? ఎక్కడుంటాము మనము? ఎక్కడుంటాము? ప్రభువుతో. అనగా ఆ నిత్య దండన నుంచి, ఆ నిత్య నాశనము నుంచి ఆయన మనల్ని తప్పించి ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనతో కూడా సదాకాలం మనము ఉంటాం. కాబట్టి ప్రభువా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, లోకములో నుండి నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. రక్షణ పొందుటకు, ఆ నిత్య నాశనం అనే దండం నుంచి తప్పించుటకు నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. నీ నిత్య మహిమకు నన్ను ఏర్పరచుకున్నావు. అంత మాత్రమే కాదు, సదాకాలము నీతో కూడా ఉండుటకు నన్ను ఏర్పరచుకున్నావు. ఇంకా అంత మాత్రమే కాదు, చూడండి రాయబడుతుంది కదా, యెర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము తెలిసిన భాగమే. మొదటి అధ్యాయము చదవండి, 4-5 వచనాలు చదవండి. చాలు 10వ వచనం కూడా చదువుమా. కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. యెర్మీయాతో అంటా ఉన్నాడు కదా, ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ఆయన ప్రభు యెర్మీయాని ఏర్పరచుకున్నాడు. ప్రభు అంటా ఉన్నాడు యెర్మీయాతో, పడగొట్టడానికి, కట్టడానికి, నాటడానికి నేను నిన్ను నియమించిన. నేను నిన్ను ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, నా పని కొరకై, నా ఉద్దేశములను నెరవేర్చుట కొరకై, నా యొక్క ఉద్దేశములు నెరవేర్చుట కొరకై నేను నిన్ను ఏర్పరచుకున్నాను. చూడండి రాయబడుతుంది కదా, అపోస్తల కార్యములో పౌలుతో ప్రభు అదే మాట అంటాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం చదవండి. వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభువులను తన సాధనముగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. కాబట్టి యెర్మీయాతో ప్రభు అంటా వచ్చినాడు, అయ్యా నేను నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ఏర్పరచుకున్నా, నా యొక్క సాధనముగా ఉండుటకు, లేకపోతే నా ఉద్దేశంలో నెరవేర్చుటకు, నా చిత్తమును నెరవేర్చుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే, ఆ రక్షణ నుంచి ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు.
తన మహిమ కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన సన్నిధిలో నిలిచి పరిచయం చేయడానికి మన దేవుడు ఏర్పరచుకున్నాడు. నాలుగోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే దేవునికి సాధనముగా ఉండటకు. ఎలాంటి సాధనముగా? దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడట కొరకై ఆయన మనలను ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. చూడండి, రాయబడుతుంది కదా, ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట తెలిసిన మాటనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదవండి. చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగతి పునాది వేయబడకునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడంట? ప్రేమను బట్టి. తన ఉద్దేశం నెరవేర్చబడడానికి కావచ్చు. ఆయన మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన ప్రేమను బట్టి మనలను. మన మంచితనము కాదు, కానీ తన ప్రేమను బట్టి ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ప్రభువా, నీవు ఇంతగా నీ ఉద్దేశం నెరవేర్చబడట కొరకై, లేక నీకు సాధనముగా ఉండట కొరకై, లేక నిన్ను సేవించుట కొరకై, లేక ఆ దైవోగ్రత నుంచి తప్పించుట కొరకై నన్ను ఏర్పరచుకోవడానికి నీ ప్రేమను బట్టి నువ్వు నన్ను ఏర్పరచుకున్నందుకు నిన్ను ఆరాధిస్తున్నాను. చూడండి, ఒక మాట రాయబడుతుంది కీర్తన గ్రంథము 33వ అధ్యాయము. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు. ఆయన ఏర్పరచుకుంటున్న బట్టి మనకేమొచ్చింది? ధన్యత అంటే ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఏం మేలు చేశాడయ్యా, దేవుడు నాకు ఏం చేశాడు అని అనుకుంటాం. దేవుడు మనల్ని ఏర్పరచుకునడమే మనకు అది ఆశీర్వాదం. అది దేవుని వరమే అని రాయబడుతుంది. ఏమంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అనుకుంటాను, 2వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను, కృపచేతనే మీరు రక్షింపబడినారు. ఇది దేవుని వరం. దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటయ్యా అంటే ఈ లోకంలో డబ్బులు కాదు, లేకపోతే పెద్ద స్థాయి కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆ ప్రతిదండన నుంచి, ఆ నిత్య దండన నుంచి, ఆ నిత్య నాశనం నుంచి తప్పించడానికి గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఇది దేవుని వరం. కాబట్టి ప్రభువా, ఈ లోకములో నువ్వు ఒక గొప్ప వరముగా నువ్వు నాకు అనుగ్రహించినావు కనుక రాయబడుతుంది కదా, తాను ఏర్పరచుకున్న వారు ఎవరంట? ధన్యులు. ఆయన ఏర్పరచుకున్నాడు. మనం ఆయన్ని ఏర్పరచుకోలే, మనం ఆయన సెలెక్ట్ చేసుకోలే, మనం ఆయనను కోరుకోలే. ఆయనే మనల్ని కోరుకున్నాడు, ఆయనే మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఆయనే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. దీన్ని బట్టి అంటే ఇదంతా ఆయన యొక్క ప్రేమ. ఎవరి యొక్క ప్రేమ? ఆయన యొక్క ప్రేమను బట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి చివరికి ఇంకో మాట చదువుదాం. చూస్తూ వచ్చినట్లయితే చూడండి, అక్కడ రాయబడుతుంది యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం రాయబడుతుంది కదా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక, అంటే ఆయన మనల్ని త్రోసివేయక, ఆయన మనల్ని విసర్జింపకుండా ఆయన మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. నిజమే కదా, మనము లోకములో విసర్జింపబడిన వారం, లోకంలో తృణీకరింపబడిన వారం రాయబడుతుంది కదా. 1 కొరింథీ 1వ అధ్యాయంలో రాయబడుతుంది 28వ వచనంలో, మనం ఎలాంటి వారము? బలహీనులము, మనము వెర్రివారము, మనము జ్ఞానం లేని వారము, మనము గొప్పవారము కాదు, తృణీకరింపబడిన వారం, ఎన్నిక లేని వారం. అలాంటి మనల్ని దేవుడు ఏం చేసినాడు? ఉపేక్షింపకుండా, త్రోసివేయకుండా, విసర్జింపకుండా ఆయన మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇంకో మాట చూస్తూ వచ్చినట్టయితే అక్కడ రాయబడుతుంది కదా, యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో రాయబడుతుంది కదా, ఏమంటున్నాడు ప్రభు అక్కడ? నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొనిన
ఇశ్రాయేల్ ఉంది అక్కడ యెషూరును అని పిలుస్తూ ఉన్నాడు. అనగా ఇశ్రాయేలులకు దేవుడు పెట్టిన ముద్దు పేరు ఏంటంటే యెషూరును అని. చూడండి రాయబడుతుంది ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయం అనుకుంటా, 33వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆయన నీకు సహాయము చేయుటకై ఆకాశవాహనుడై వచ్చు. కాబట్టి ప్రభు అంటా యెషూరును అని అంటా ఉన్నాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న తన దాసులకు లేక తను ఏర్పరచుకున్న తన ప్రజలకు ఏమని పిలుస్తా ఉన్నాడు దేవుడు? యెషూరును. కాబట్టి ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? సహాయము చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. భయపడకమని చెప్తా ఉన్నాడు, దిగులు పడకమని చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే నేను నిన్ను ఏం చేశాను? ఏర్పరచుకున్నా, నేను ప్రత్యేకపరచుకున్నా, నిన్ను నా దానిగా లేకపోతే నా వాణిగా, నా యొక్క ప్రతిష్ఠిత జనముగా, నా యొక్క స్వకీయ సాంపాద్యముగా ఉండుటకు లేక నా సాధనముగా ఉండుటకు, నా ఉద్దేశం నెరవేర్చబడుట కొరకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, ఏం చేస్తా ఉన్నాను? నీకు సహాయము చేస్తాను. కాబట్టి ఆయన మనకు సహాయకుడిగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భయపడకమని చెప్పిన వాడుగా ఉంటా ఉన్నాడు, దిగులు పడకమని చెప్పిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రభువా నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. కాబట్టి అక్కడ రాయబడుతుంది కదా, కీర్తన గ్రంథంలో ఏం రాయబడుతుంది? యెహోవా తాను ఏర్పరచుకున్నటువంటి జనులు ఎవరంట? ధన్యులు. ఆయన ధన్యులుగా ఆయన మనల్ని ఏం చేశాడు? ధన్యులుగా చేసినాడు. ధన్యతనిచ్చి, ఎటువంటి ధన్యత అంటే మనకు నిత్య నాశనం అనే దండన లేదు, దేవుని ఉగ్రత మన మీద లేదు. ఆ ప్రతి దండనలోని మనము పాలు పొందాం. ఎక్కడుంటాం మనము? దేవునితో కూడా సదాకాలము ఆ నిత్య మహిమలో ఉంటాం. ఎక్కడుంటాం మనము? ఎక్కడుంటాం మనము? నిత్య మహిమలో. ఎంతకాలం? అది సదాకాలం ఆయనతో ఉంటాం. దీన్ని బట్టి ఇదంతా మనకు ఆయన మనలను ఏర్పరచుకున్న బట్టి, ఆయన మనల్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి, ఆయన మనల్ని ప్రత్యేకంగా, ఇవన్నీ దేన్ని బట్టి అంట? తన ప్రేమను చేత మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అది ఆయన యొక్క వరం. కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటిది? మన కొరకై ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు, మన పాపల కొరకై ఆ శిలువలో బలి అవుతా వచ్చినాడు. నేను ఎప్పుడూ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాను, ఏంటంటే ప్రసాదు నువ్వు లేకుండా ఈ పరలోకంలో నేను ఉండనయ్యా, నీ కొరకు నేను ఈ లోకానికి వచ్చిన. ఎవరైనా అంటారా మన కొరకు ఈ భూమికి తమ సింహాసనం వదిలిపెట్టి ఎవరైనా వస్తారా? ఎవరైనా వస్తారా? ఎవరు రారు, ఎవ్వరు కూడా రారు. అయితే ప్రభువు మన కొరకు ఈ భూమికి వచ్చినాడు. ఎలాగొచ్చినాడైనా? తన మహిమతో రాలేదు. ఎలాగొచ్చినాడు? మానవుని రూపము ధరించి, దాసుని రూపము ధరించి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ప్రభువా నువ్వు నన్ను ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, నన్ను నా కొరకై ఆ పరలోకములో నిత్యము నీతో కూడా ఉండుట కొరకై, ఆ మహిమలో నిత్య మహిమలో నేను ఉండుట కొరకై, ఆ దైవోగ్రత నుండి నువ్వు నన్ను తప్పించుట కొరకై ఈ లోకానికి ఆయన మానవుడిగా వచ్చినాడు. కాబట్టి దేవుని ఉగ్రత మన మీద ఉండగా మన ఉగ్రతను ప్రభు ఆ సెలవులో పొందినవాడుగా ఉన్నాడు. మనము దేవుని ఉగ్రతను, మనము ప్రతిదండన, మనము నిత్య దండన పొందవలసి ఉండగా మన దండన, మన శిక్ష ఎవరు పొందినారు? యేసు ప్రభు పొందినాడు. ఎక్కడ పొందాడు ఆయన? ఆ సెలవులో పొందినాడు. చూడనొల్లని వాడుగా చేపడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, దూషించబడ్డాడు, అవమానం పొందినాడు, దరిద్రతను అనుభవించినాడు. దీనంతటి కారణం మన యొక్క దండనను తీసివేయడానికి ఆయన మనకు బదులుగా ఆ సిలువలో దేవుని ద్వారా శిక్షను పొందినాడు. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, మనకు రావాల్సిన దండన, మనకు రావాల్సిన నిత్య శిక్ష, మనకు రావాల్సిన నిత్య నరకం, మనకు రావాల్సిన నిత్య నరకాగ్నిని తీసివేయట కొరకాయ, తప్పించుట కొరకాయ ఏం చేశాడు ప్రభు? ఆ సిలువలో పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయ కాలంలో ప్రభువా నీ ప్రేమ చేత నువ్వు నన్ను ఏర్పరచుకొని నన్ను ధన్యుడిగా చేసావు, నాకు బదులుగా నువ్వు ఆ శిక్షను పొందినావు, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాను. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి సేవించుట కొరకై ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని ఉద్దేశంలో నెరవేర్చుట కొరకై.
చూడండి, దేవుని ఉద్దేశములు నెరవేర్చే దేవదూతలు ఉన్నారు. ఆయన మాటను తూచా తప్పకుండా చేసే పరమ దేవదూతలు ఉన్నారు. అయితే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు? తనకు సాధనములుగా. చూడండి, ఈ లోకంలో ఒక డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఒక వ్యక్తిని ఏర్పరచుకోవాలంటే ఎన్నో క్వాలిఫికేషన్స్ కావాలి. అవునా? అవునా కదా? ఒక గవర్నమెంటు తన డిపార్ట్మెంట్లో మనల్ని నియమించుకోవాలంటే ఏం కావాలా? ఎన్నో క్వాలిఫికేషన్స్. పాస్ అయి ఉండాలా, మంచి ర్యాంక్స్ ఉండాలా, పరిగెత్తాలా, మంచి ఏమంటారా శరీర ఏమంటారు శరీర దారుఢ్యం ఉండాలా, పరిగెత్తేవాడుగా ఉండాలా, యాక్టివ్గా ఉండాలా, జ్ఞానం ఉండాలా. ఇవన్నీ ఉంటేనే ఆ డిపార్ట్మెంట్లో పనికి వస్తాడని ఆ వ్యక్తిని ఏర్పరచు. అయితే మనలో ఎటువంటి మంచి క్వాలిఫికేషన్ లేకపోయినా తన ఉద్దేశములు తనకు సాధనముగా ఉండుటకు, తన సన్నిధిలో నిలిచి పరిచర్య చేయుటకు ఆయన మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచు. కాబట్టి ఇట్టి ఉన్నత స్థితిని మనకు అనుగ్రహించి ధన్యునిగా చేసిన ప్రభువును హృదయమారా ప్రభువును ఆరాధిస్తాం. ప్రభువును సాగిలపడి, ప్రభు సన్నిధిలో సాగిలపడి ప్రభువును మనము ఆరాధిస్తాం.